बीजेपी के मरकजी वजीर व एमपी करीमनगर बंडी संजय का बड़ा बयान। बीजेपी के एमपी बंडी संजय कुमार ने जुबली हिल्स और हैदराबाद की सियासत पर बड़ा बयान दिया। इन्होंने इल्ज़ाम लगाया कि कांग्रेस, बीआरएस और एआईएमआईएम आपस में मिली हुई पार्टीज है जो पर्दे के पीछे एक दूसरे की मुफाद के लिए काम कर रही है। जुबली हिल्स में सियासी पतंगबाजी उरूज पर, हैदराबाद के यूसुफगुड़ा चौराहे पर सियासी पतंगबाजी अपने उरूज पर है। सियासी मुबस्सिरीन का कहना है कि पतंग यानी एआईएमआईएम की है, लेकिन धागा कांग्रेस और बीआरएस के हाथ में है। दोनों एक ही पतंग के दो धागों से उड़ा रहे हैं। दूसरी जानिब जुबली हिल्स के हल्के में बीजेपी का दावा है कि वो आने वाले इलेक्शन में दोनों पार्टीज की पतंग काट देगी। सियासी हलकों में ये बात भी गश्त कर रही है कि अगर कांग्रेस इख्तिदार में आई तो पेद्दम्मा टेम्पल पेद्दम्मा गुड़ी की 11 एकड़ जमीन एआईएमआईएम के हवाले की जाएगी। सवाल ये भी उठाया जा रहा है कि आखिर एआईएमआईएम जुबली हिल्स से उम्मीदवार क्यों नहीं उतार रही। जहां भारत के दीगर हिस्सों में एआईएमआईएम का मकसद बीजेपी को शिकस्त देना बताया जाता है, वहीं हैदराबाद में इसकी खामोशी मानेखेज समझी जा रही है। बीजेपी के एमपी बंडी संजय कुमार ने जुबली हिल्स और हैदराबाद की सियासत पर बड़ा बयान दिया। इन्होंने इल्जाम लगाया कि कांग्रेस, बीआरएस और एआईएमआईएम आपस में मिली हुई पार्टीज है जो पर्दे के पीछे एक दूसरे के फायदे के लिए काम कर रही है। बंडी संजय कुमार का कहना है कि यूसुफगुड़ा चौराहे पर पतंग एआईएमआईएम की है, लेकिन धागा कांग्रेस और बीआरएस के हाथों में है और बीजेपी वो पार्टी है जो आने वाले इलेक्शन में इन दोनों की पतंग काट देगी। इन्होंने मजीद कहा कि अगर कांग्रेस इख्तिदार में आई तो पेद्दम्मा टेम्पल पेद्दम्मा गुड़ी की जमीन एआईएमआईएम के हवाले कर दी जाएगी। इससे साफ जाहिर होता है कि अवाम के मुफादात के बजाय ये पार्टीज एक दूसरे की सियासी फायदे के लिए काम कर रही है। बंडी संजय कुमार ने अवाम से अपील की कि वो इस सियासी गठजोड़ को पहचाने और आने वाले इलेक्शन में बीजेपी को मजबूत बनाएं। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज। దేశమంతా పోటీ చేస్తారట బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం చూస్తున్నారు. కాళ్ళకు బల్పం పెట్టుకొని చూస్తున్నారు బీజేపీ ఓడగొడతామని చెప్పి. బిహార్లో కూడా పోటీ చేస్తున్నారు. అరే జుబ్లీస్ లో తుర్కోలో ఓట్లు ఎక్కువ లేని విధంగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నారో ఇలా ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సి వస్తుంది. నీకు తమ్ముడరా, నీకు చేతనైతేనా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిఎస్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుతున్నా. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది? అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో టీఆర్ఎస్ పార్టీ అట. అన్న వైకే రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిదట 200 కోట్లు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావనంటే నేను దోస్తాను ఇస్తానని చెప్పి అన్నవై రేవంత్ రెడ్డి సంఘం వచ్చాడు. ఇక తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిడు 200 కోట్లు ఇస్తాడరా. వాడిచ్చేది నేను ఇస్తా అని చెప్పి ఈడ దోస్తావు కరెక్ట్, ఆడ దోస్తావు కరెక్ట్. ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివరసలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చుడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చుడు. గుంజుతున్నారు. బీజేపీ పే చేసింది ఆ పతంగి. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకేనా హైదరాబాద్ ఇచ్చేసింది. ఇలా బీఆర్ఎస్ కూడా ఏం చేశాడు 10 సంవత్సరాల్లో మన సల్కం చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేజీలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేజీలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీలు కొట్టుకొట్టు పైసలు చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి మర్చిపోకుండా బీజేపీని గెలిపేది. పెద్దమ్మ గుడి నిర్మాణం ఎక్కడ జరగదు. అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జుబ్లీ నియోజకవర్గం గుర్తించుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి.